హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం పండు మిరపకాయలతో 2 రకాల నిల్వ పచ్చడి రెసిపీస్ని చూద్దాము. అచ్చంగా పండు మిర్చితో చేసే పండు మిరపకాయ తొక్కు, అలాగే పండు మిర్చి గోంగూర నిల్వ పచ్చడి. ఈ పచ్చళ్ళు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ కొలతల్లో చేశారంటే పచ్చడి రుచి అద్దరిపోతుంది. సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయి. ముందైతే మనం పండు మిర్చి అచ్చంగా పండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు 1 కేజీ పండు మిర్చితో పచ్చడి పట్టాలనుకుంటే ఒక 100 లేదా 200 గ్రాములు ఎక్కువ తెచ్చుకోండి. అందులో కాయలు చూడండి, తొడిమలు లేకుండా కొన్ని ఉంటాయి, పుచ్చికాయలు ఉంటాయి, కుళ్ళిపోయిన కాయలు ఉంటాయి. కాబట్టి ఒక 100 లేదా 150 గ్రాముల కాయలు ఎక్కువ తెచ్చుకోవాలి. వీటిని సపరేట్ చేసేసుకుని కాయల్ని తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి. ప్రతి కాయని తొడిమల దగ్గర బాగా తొడవండి, అక్కడ బాగా తడి ఉంటుంది. కాయలన్నీ తుడిచేసి ఒక క్లాత్ పైన వేసేసుకుని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు బాగా ఆరనివ్వాలి. తడంతా పోయేంత వరకు బాగా ఆరనివ్వాలి. ఇవి బాగా ఆరిన తర్వాత ఒకసారి కాయల్ని మెజర్ చేసుకుందాము. ఇలా మెజర్ చేసి ఇలా కొలిచి తీసుకున్నామంటే పచ్చడి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే చూడండి 1 కిలో పండు మిరపకాయలు తీసుకున్నాను. ఇలా కొలిచి పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న 1 కిలో పండు మిర్చికి 200 గ్రాముల చింతపండు వేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అలాగే 200 గ్రాముల కళ్ళుప్పు 1 కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు, 200 గ్రాములు, ఇది కూడా 200 గ్రాములు తీసుకోవాలి. మీకు కుదిరితే ఈ ఉప్పుని ఒక అరగంట పాటు ఎండలో పెట్టండి, తేమ ఏమైనా ఉండిపోతుంది. అలాగే మనం కొలుచుకున్న 200 గ్రాముల చింతపండు ఉంది కదా, దాంట్లో గింజలు నారలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. వెయిట్ మెజర్మెంట్లో వచ్చేసి 25 గ్రాముల మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఇంకా మీరు ఇందులో ఆవాలు వేసుకోవాలనుకుంటే 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవచ్చు. మెంతులు చూడండి బాగా వేగిపోయాయి కదా, ఇలా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం పండు మిరపకాయలు కట్ చేసుకుందాము. తొడిమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఒక 1 ఇంచ్ ఉండేలాగా ముక్కలు కట్ చేసేసుకుని అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మనం వాడే గిన్నెలు కానీ మిక్సీ జార్ కానీ ఏవి కూడా ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. కావాలంటే కొంచెంసేపు ఎండలో పెట్టేసుకోండి, అన్నిటిని తడేమీ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. మెంతుల్ని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కొలిచి పెట్టుకున్న కలుపులో నుంచి సగం వేసుకోండి. అలాగే చింతపండు కూడా సగం వేసుకోండి. అది సగం ఇది సగం వేసుకుని మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు ఉప్పు కలిపి గ్రైండ్ చేస్తే చక్కగా పొడి పొడిగా అవుతుంది. ఈ విధంగా మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన సగం చింతపండు ఉప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఖచ్చితంగా మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మనకి చక్కగా నలుగుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్పు చింతపండు మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలని కొన్ని వేసుకోండి, మొత్తం కాదు. నేనైతే 3 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం పండు మిర్చి, ఉప్పు చింతపండు మిశ్రమం కొంచెము, అలాగే గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి ఉంది కదా, అదొక టేబుల్ స్పూన్ వేసుకుని మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉన్నా పర్లేదు. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకోండి. మళ్ళీ ఇంకొంచెం పండుమిరపకాయలు, చింతపండు ఉప్పు మిశ్రమం, మెంతిపిండి, ఇలా 3 సార్లుగా నేనైతే మొత్తం 3 సార్లుగా గ్రైండ్ చేశాను. మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా అవసరం లేదు, పలుకులుగా ఉన్నా పర్లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి అంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. 3 సార్లుగా వేసాం కదా, ఈ 3 వాయిలు కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక రోజంతా పచ్చడిని బాగా ఊరనివ్వాలి. మూతకి హోల్ ఉంటే నేను పేపర్తో కవర్ చేసేసాను. మూత పెట్టేసి ఒక రోజంతా ఊరనివ్వాలి. నెక్స్ట్ డే పచ్చడిని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం పోపు వేసుకోవాలనుకుంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకుని వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి అప్పుడు పచ్చని పోపు వేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేయడం వద్దు అనుకుంటే ఇప్పుడే వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుని అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేసుకుంటే మనం డైరెక్ట్గా పోపులో వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసే గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్లో 40 నుంచి 50 వరకు వెల్లుల్లి రెబ్బలు, వెయిట్లో వచ్చేసి నేను 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి వెల్లుల్లి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే పండుమిర్చి తొక్కు ఉంది కదా, అది కూడా వేసేసుకుని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి. వెల్లుల్లి అంతా కూడా అడుగును ఉంటుంది కదా, బాగా కలిపేసుకుని మధ్యలో ఆపుకుంటూ ఇది బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని బౌల్లోకి తీసేసుకోండి. అదే బౌల్లో మరొక పక్కన వేసేస్తున్నాను. మిగతా సగం పచ్చడిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఈసారి మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం పలుకులుగా ఉండాలి. ఒక వాయేమో బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, ఒక వాయి అయితే కొంచెం పలుకులుగా ఉండాలి. మధ్యలో మనకి ఆ పండు మిర్చి కనపడుతూ ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. మీరు వద్దనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు, కొంచెం పలుకులు కనిపిస్తుంటే బాగుంటుంది పండు మిర్చి పచ్చడి. దీన్ని కూడా బౌల్లోకి వేసేసుకుని 2 వాయిలు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చడి కలుపుతూ ఉంటేనే ఘుమఘుమలాడిపోతుందండి. వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కదా, ఘుమఘుమలాడిపోతుంది. ఎప్పుడెప్పుడు పోపు వేసుకొని తినేలా అనిపిస్తుంది.
మా వైపు అయితే దీన్ని కొరివికారం అంటారండి. పండుమిర్చి పచ్చడిని మా వైపు అయితే నెల్లూరు సైడ్ అయితే కొరివికారం అంటారు. ఇలా బాగా కలిపేసుకొని గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ తీసేసుకోవాలి. ఇవి కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తడి తగిలినా పచ్చడి పాడైపోతుందండి. జాగ్రత్తగా మనకి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా తొక్కి పెట్టుకున్న పండుమిర్చి తడి తగలకుండా చూసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు, బయటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కలర్ మీకు సంవత్సరం అయినా కానీ ఇప్పుడు మనం పచ్చడి చేసినప్పుడు ఏ రంగులో ఉంటుందో సంవత్సరం తర్వాత కూడా అదే రంగులో ఉంటుంది. మీరు బయట పెట్టారంటే కొంతకాలానికి పచ్చడి రంగు మారుతుంది. ఇప్పుడైతే మనం కొంచెం పండుమిర్చి పచ్చడికి పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని పావు కప్పు నూనె, కొంచెం పచ్చడి కదా పావు కప్పు నూనె సరిపోతుంది. ఈ నూనె బాగా కాగిన తర్వాత కొన్ని పోపు గింజలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ కొంచెం కొంచెం వేసుకుని ఈ పోపును బాగా ఎర్రగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి మిగిలినవి వేగిపోతాయి. 8 నుంచి 10 వరకు చిన్న వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం లైట్గా దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ, పావు టీ స్పూన్లో సగం ఇంగువ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మనం పోపు వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, నూనె అంత మరీ వేడిగా ఉండదు కాబట్టి వెంటనే పచ్చడి వేసేసుకోవచ్చు. పచ్చడి వేసేసి ఈ పోపులు బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం పచ్చడే కదా, ఈ నూనె సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం తక్కువ నూనెతో అయినా పోపు వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ నూనె కావాలంటే ఎక్కువ నూనెతో అయినా పోపు వేసుకోవచ్చు. పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి ఈ కొలతల్లో పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీ దగ్గర ఆల్రెడీ పండుమిర్చి తొక్కు ఉందనుకోండి, గోంగూర వేయించేసి కలిపి గ్రైండ్ చేసుకుని పోపు వేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా సపరేట్గా గోంగూర పండుమిర్చి పచ్చడి పట్టేసుకోవచ్చు. పచ్చడి కోసం ఇక్కడ నేను 10 కట్టల గోంగూర తీసుకున్నాను. సైజ్ చూడండి, ఈ సైజ్ కట్టలు, మీడియం సైజ్ కట్టలు 10 కట్టలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఒలిచేసుకుని ఒకసారి ఆకులు వెయిట్ ఎంత వచ్చాయి మీకు పక్కా కొలతలతో చూపించాలని వెయింగ్ మెషిన్లో చూపిస్తున్నాను. ఆకులు అయితే అటు ఇటుగా 400 గ్రాములు వచ్చాయండి వెయిట్. వీటిని శుభ్రంగా 2-3 సార్లు, బాగా ఇసుకుంటుంది గోంగూరలో, 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా బాగా ఆరపెట్టుకోవాలి. చూడండి విధంగా ఎక్కడ కూడా తడి లేకుండా ఆరపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ 10 కట్టల గోంగూరకి నేను పావు కిలో పండుమిర్చి తీసుకున్నాను. ఈ పండుమిర్చిని కూడా శుభ్రంగా తొడిమలు తీయకుండానే ఉప్పు నీళ్ళలో కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసి ఫ్యాన్ గాలికి 1 అరగంట పాటు ఆరపెట్టుకోవాలి. ఈ కొలుచుకున్న పండుమిర్చిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు కొలుచుకుందాము. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. ఇది వచ్చేసి 20 గ్రాములు ఉంటుంది. దీన్ని గింజలు ఎనిలు లేకుండా శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఉప్పును కొలుచుకుందాము. ఇక్కడ నేను 75 గ్రాముల కల్లుప్పు తీసుకున్నాను. ఈ పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది. ఇలా అన్నీ కొలిచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని పావు కప్పు నూనె పోసి కాగనివ్వాలి. ఇది వచ్చేసి అటు ఇటుగా 50 ml వరకు ఉంటుంది. నూనె కాగిన తర్వాత గోంగూర వేసుకోవాలి. మొత్తం గోంగూర మీకు ప్యాన్కి సరిపోతే మొత్తం గోంగూర వేసేసుకోండి, లేదా 2 సార్లుగా వేయించుకోవచ్చు. నాకైతే మొత్తం ఒకేసారి పట్టేసింది. లో టు మీడియం ఫ్లేమ్లో ముందు ఇది కొంచెం మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆకు పూర్తిగా మెత్తబడిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసుకుని ఈ ఆకు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి చక్కగా గోంగూర అంతా మగ్గిపోయింది కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆకు చల్లారేలోపు మనం పచ్చడి మిగతా ప్రాసెస్ చూసుకుందాము. పండుమిర్చిని ఈ విధంగా చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోండి. అలాగే మిక్సీ జార్లో మనం కొలిచి పెట్టుకున్న కల్లుప్పు, చింతపండు కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇది కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దవి చూసి వేసుకోండి. ఒక స్పూన్ నిండుగా వేయించిన మెంతుల పొడి, ఇది వచ్చేసి వెయిట్లో 5 గ్రామ్స్ ఉంటుంది. 5 గ్రాముల వేయించిన మెంతి పిండి, పావు టీ స్పూన్ పసుపు వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ పండుమిర్చి తొక్కు ఆల్రెడీ చేసి పెట్టింది ఉందనుకోండి, అది ఒక కప్పు తీసుకుని ఈ వేయించిన గోంగూర వేసుకోవచ్చు. మొత్తం గోంగూర ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర మరీ మెత్తగా పేస్ట్ అయిపోకూడదండి, కొంచెం అక్కడక్కడ ఆకులు ఉండే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం నలిగిన తర్వాత మరి కొంచెం గోంగూర వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం గోంగూర వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ పచ్చడి చూడండి ఈ విధంగా ఉండాలి. మీకు ఒకవేళ ఉప్పు తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కొంచెం మీరు కావాలంటే వేసి కలుపుకోవచ్చు.
చూడండి ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే గోంగూర పచ్చడి బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న గోంగూర పచ్చడి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని తీసుకుని పోపు వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేసే కంటే కూడా అప్పటికప్పుడు కొంచెం పచ్చడి తీసుకుని పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం పచ్చడిని పోపు వేసుకుందాము. ప్యాన్లో 1/4 కప్పు వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు ఎర్రగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే 5-6 చిన్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ, ఒక 2 పఫ్స్ ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. మనం స్టవ్ ఆన్లోనే ఉంచామనుకోండి ఇవన్నీ బాగా ఎక్కువ వేగిపోతాయి. పప్పులు వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి మిగతావన్నీ వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుడు గోంగూర పచ్చడి వేసుకుని కలుపుకోవాలి. ఇలా పచ్చడి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం తీసి పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది పచ్చడి. నూనెలో పచ్చడి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మిగిలిన పచ్చడిని గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పచ్చడి. మేము ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటామండి. పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు, గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటారో కమెంట్లో చెప్పండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.